నన్ను మొత్తం సెట్లో ఎప్పుడు బోన్లో నిల్చోబెట్టలేదు, బయట నిల్చోబెట్టారు. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. ఈ 2 ఎపిసోడ్స్ చూసి మీకు ఇంకా క్యూరియాసిటీ వచ్చింది అనుకుంటున్నా. స్క్రిప్ట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా చాలా క్యూరియాసిటీ వచ్చింది. ఒక సస్పెన్స్ మూవీ ఆర్ సిరీస్ చూసినప్పుడు మనం జనరలీ మన థియరీస్ ఫామ్ చేసుకుంటాం. ఇలా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, వీళ్ళు విలన్ అవ్వచ్చు, వీళ్ళు విక్టిమ్ అవ్వచ్చు అని. కానీ నేను అలా చాలా సిరీస్ ఫామ్ చేసుకున్నా, చాలా థియరీస్ ఫామ్ చేసుకున్నా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు. కానీ ఇందులో వచ్చే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వాటిని అన్నిటినీ మించి ఉంటాయి. ఐ డిడ్ నాట్ సీ ఇట్ కమింగ్ అండ్ యూ విల్ ఆల్సో నాట్ సీ ఇట్ కమింగ్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సెట్లో వర్క్ చేయడం. నేను ముఖేష్ సార్ అండ్ శ్రీకాంత్ సార్తో వర్క్ చేస్తున్నా అన్నప్పుడు ఒక యాక్టింగ్ మాస్టర్ క్లాస్కి రెడీగా ఉండే, చాలా నేర్చుకుంటా అని. బట్ బోనస్గా నాకు మంచి కంపెనీ, చాలా ఫన్ అండ్ గుడ్ టైమ్స్ వచ్చాయి. నాట్ జస్ట్ వాళ్ళతోని, స్నేహల్, సమీర్ సార్, అందరూ, ఎవ్రీ వన్ ఆన్ సెట్. మేము చాలా ప్రెషర్లో వర్క్ చేసినా చాలా హాయిగా జాలీగా పనిచేసాము. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. అండ్ అంత ప్రెషర్లో కూడా సంతోష్ సార్, సూర్య సార్, రాజ్ కుమార్ సార్ ఆ స్ట్రెస్ని వీలైనంత వరకు మా వరకు రానికుండా, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా, స్టోరీలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ని తీశారు. అది మీరు ఆల్రెడీ చూశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వేద లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి సంతోషంగా ఉంది, లక్కీగా అనిపిస్తుంది. అవన్నీ కాకుండా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అబ్జెక్షన్ మై లార్డ్. అండ్ ఇంత మీనింగ్ఫుల్, ఇంత ఒక మంచి మెసేజ్ ఇచ్చే, ఒక మంచి పాయింట్ ఉన్న సిరీస్ నేను చూసి చాలా రోజులైంది, నేను చేసి చాలా రోజులైంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐ హోప్ యూ లైక్ ఇట్.